హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు లేవో లబ్ధిదారులకి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. ఫ్రెండ్స్ వివరాలకి వెళ్ళే ముందు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్ కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంటుంది. అయితే అర్హులైనటువంటి పేదలకి కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి, అదేవిధంగా ఉన్నటువంటి పాత రేషన్ కార్డు స్థానంలో కొత్తవి ఇచ్చేందుకు కసరత్తు అయితే మొదలైందండి. పండుగలకు సందర్భంగా రేషన్ కార్డుదారులకు మళ్ళీ కూడా చంద్రన్న కానుకలు, అలాగే మరి తోఫా, అలాగే క్రిస్మస్ కానుక టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్ళీ రంగం అయితే సిద్ధం చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి త్వరలోని ఆదేశాలు అయితే రానున్నాయి. ఇకపోతే ప్రతి నెల బియ్యంతో పాటుగా సబ్సిడీ ధరలపై పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసరకుల పంపిణీ కూడా చర్యలు అయితే తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, అలాగే పౌర సంబంధాల శాఖను ఆదేశించారు. సర్కారు తాజా నిర్ణయాలతో జిల్లా వాసులలో హర్ష వ్యక్తమైతే అవుతుందండి. ఇప్పటికే చాలామంది రేషన్ కార్డు మ్యారేజ్ అయి ఉండి ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారికి ఆ రేషన్ కార్డులు కూడా అవసరత ఉందండి. ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి సంక్షేమ పథకాలు రేషన్ బియ్యంతో పాటుగా ప్రతిదీ కూడా, ఒకవేళ పంచదార, మరి పప్పు, మరి రాగులు, మరి జొన్నలు, ఆయా ప్రాంతాలలో ఇవి నిత్యావసర సరుకులుగా ఆ ప్రభుత్వం అయితే అందరికీ చేకూర్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. గతంలో అయితే మనం ఎప్పుడు కూడా మరి మన యొక్క ఇంటి వద్దకే వాహనాల ద్వారా మరి ఆ యొక్క రేషన్ అయితే మనం క్యూలో నిలబడి తెచ్చుకునేవారం అయితే అండి. అయితే వాహనాలు రావటం వల్ల మరి ఫాస్ట్గా ఇచ్చేవారు. అయితే ప్రభుత్వం మరొకసారి కూడా దరిదాపుగా రాష్ట్రంలో మరొకసారి కొత్తగా రేషన్ షాపులను రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి 29,000 మంది పైగా రేషన్ షాపులు అయితే ఉన్నాయి. వాటిని ఇంకా పెంచే యోచనలో ఎక్కడ జనాభా ప్రాతిపాదికన కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నారు. దాంతోపాటుగా 4,000 కొత్త రేషన్ డీలర్షిప్లు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి. అయితే ఫ్రెండ్స్, ప్రభుత్వం మరొకసారి వాస్తవంగా అయితే రేషన్ కార్డులపై ఇప్పటికే మరి కూటమి ప్రభుత్వం అయితే వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ప్రభుత్వం అయితే తొందరలో వివరించబోతుందని. అయితే కొత్తగా పెళ్ళిన వారు ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చారు. అయితే వీరి సకాలంలో రేషన్ కార్డులు మంజూరు అవేవి కావు. గతంలో సర్వర్ పనిచేయటం లేదని, లేదా ప్రభుత్వ ఆదేశాలు రాలేదని గతంలో అయితే చెప్పేటువంటి వారండి. అయితే రేషన్ కార్డు మన అర్హులు కావాలంటే ఖచ్చితంగా మరి మరొకసారి ఆధార్ కార్డు ఉండాలి. కొత్తగా తీసుకునేటువంటి వారు, లేదా ఆధార్ సెంటర్కి వెళ్ళి మరి ఆధార్ కార్డు మరొకసారి ఈవీకి వచ్చేది. అలాగే పెళ్ళి అయినట్టయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మరి సచివాలయం ద్వారా కానీ, లేదా పంచాయతీ సెక్రటరీ ద్వారా కానీ ఇచ్చేవారు కదండి. వారి ద్వారా మన యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసుకొని ఇప్పుడైతే మన దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్తే కనుక ఈ యొక్క మ్యారేజ్ ప్రూఫ్ తీసుకొని, అలాగే తల్లిదండ్రుల యొక్క కార్డుల నుండి మన పేరు తొలగించుకొని మన కనుక సిద్ధపడినట్టయితే కొత్త రేషన్ కార్డులో ఎవరైతే కొత్త రేషన్ కావద్దనుకునేటువంటి వారు దాంట్లో మరి అర్హులుగా కొత్త రేషన్ కార్డు అయితే మంజూరు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. మరొకసారి కూడా ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థలు మళ్ళీ గాడిలో పెట్టాలని, పేదలకు ఆదుకోవాలని చంద్రబాబు సర్కార్ అయితే కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. అయితే కొత్త రేషన్ కార్డులకు కష్టాలకు చెక్కు పెట్టాలని, ఎంతమంది అయితే రాష్ట్రంలో రేషన్ కార్డు లేవో వారందరికీ కూడా కొత్తగా పెళ్ళిన వారికి ప్రత్యేకంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని, వివాహులైనటువంటి మహిళల పేర్లను వాళ్ళ తల్లిదండ్రుల కార్డులను తొలగింపు, ఒంటరి మహిళలు కూడా ప్రత్యేకమైన ఆ రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభించున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,80,000